అజ్ఞానంలో మునిగిపోయినావు నువ్వు. ఆ అజ్ఞానం నీలో ఉంది కాబట్టే ఓటమిని అవమానకరంగా భావిస్తా ఉన్నావు. నీకు ఒక స్ట్రాంగ్ మైండ్ సెట్ ఉండాలా. ఆ మైండ్ సెట్ చాలా పాజిటివ్ గా కూడా ఉండాలా. నువ్వు పాజిటివ్ మైండ్ సెట్ తో మనసు పెట్టి చూడగలిగితే నీ ఓటమి నీకు ఒక మంచి ఫ్రెండ్ మాదిరిగా నీకు చాలా చాలా విషయాల్లో ఉపయోగపడుతుంది. నీకు ఈగో అస్సలు ఉండకూడదు. ఆ ఈగో ఎప్పుడైతే నీ దగ్గర ఉంటుందో అప్పుడు మాత్రమే నువ్వు ఓటమిని జీర్ణించుకోలేవు. అప్పుడు మాత్రమే నువ్వు ఓటమిని అవమానకరంగా భావిస్తావు. నిజం చెప్పాలంటే ఓటమి ఒక అద్భుతమైన అనుభూతి. నువ్వు ఎక్కడ పొరపాటు చేస్తున్నావో ఆ పొరపాటును నీకు ఎత్తి చూపించి దాన్ని నువ్వు ఎలా సరిదిద్దుకోవచ్చో, నువ్వు ఎలా నిన్ను నువ్వు బలంగా మార్చుకోవచ్చో, మళ్ళీ ఎలా దృఢ సంకల్పంతో రెట్టించిన ఉత్సాహంతో మళ్ళీ నువ్వు గెలుపు కోసం ఎలా ప్రయత్నం చేయొచ్చో నీకు నేర్పించేది నీ ఓటమి మాత్రమే.